మీరు తమ్నైల్లో చూసింది నిజమేనండోయ్. ఈరోజు మనం ఐఐటి బాబా గారి గురించి అలాగే మోనాలిసా గారి గురించి తింటూ మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూడండి. వెల్కమ్. ఈరోజు మనం డామినోస్కి వచ్చేసాం. లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? మానికొండ మర్రిచెట్టు దగ్గర. అదేనండి మన మాంగళ్య షాప్ ఉంది కదా, దాని సందులో పక్కనే ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్ళిపోదాం రండి. ఎక్కడ కూర్చుందాం? నా ఫేవరెట్ ప్లేస్లో అయితే ఆల్రెడీ వేరే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళినంత వరకు వెయిట్ చేద్దాం. హాహాహా, లాస్ట్ టైం ఇచ్చిన ఆర్డర్ ఏంటనేది గుర్తు రావట్లేదు. ఫామ్ హౌసా లేక వెజ్ ప్యారడైసా? ఎనీవే నాకైతే ఫామ్ హౌస్ అయితే ఇష్టం అండి. నేను ఫస్ట్ టైం పిజ్జా ఎప్పుడు తిన్నానో తెలుసా? ఇంటర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తిన్నాను. నేను హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు అనుకున్నా, వీళ్ళు అసలు పిజ్జాలు తిని ఎలా బతుకుతారా అని. అమ్మో, మన వల్ల అస్సలు కాదు. పప్పు అన్నం ఇలా రకరకాలు లేకపోతే అస్సలు ముద్దే దిగదు. కావాలంటే ఇది స్నాక్స్ కింద ఓకే, కానీ ఇవే తిని బతకాలంటే నా వల్ల అస్సలు కాదు. మీరేమంటారు? ఒక్కదాన్ని కూర్చొని రిపోర్టర్లాగా మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ కెమెరాకి ఫోజులు ఇస్తున్నాను అంతే. పిజ్జా ఫాస్ట్గానే వచ్చేసింది. అర్జెంటుగా దీన్ని ఓపెన్ చేసేయాలి ఫస్ట్. అన్నట్టు ఏం ఆర్డర్ ఇచ్చానో అనుకుంటున్నారా? అదేనండి ఫామ్ హౌస్ విత్ చీజ్ వాల్కెనో. సాస్ కూడా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, తినడం మొదలు పెట్టేద్దాం సరేనా? నేనైతే చూస్తున్నా, చాలా అందంగా ఉంది కదా చూడ్డానికి పిజ్జా. అబ్బా, స్మెల్ అయితే చాలా బాగుంది. ఏమేం వేశారా అని చూస్తున్నా. ఏమున్నాయి? బ్లాక్గా ఉన్నది వచ్చేసి మష్రూమ్, అలాగే గ్రీన్గా ఉన్నది క్యాప్సికమ్, రెడ్ కలర్లో ఉన్నది టమాటో. ఇవన్నీ చూస్తూ ఉన్నా. అలాగే మధ్యలో చూడండి, ఆ చీజ్ని ఎంత బాగా డెకరేట్ చేశారో. అదంతా చీజేనండి. అవును. అబ్బా, నేను అస్సలు ఆగలేనండి. ఇంకా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పి చూస్తున్నా. టేస్ట్ చేసేస్తున్నాను. వావ్, చూసారా? వేడిగా ఉంది చాలా, అందుకనే చాలా ఆశగా తీసాను మొత్తం నోట్లో పెట్టేద్దామని. ఆ వేడికి మాత్రం కొంచెమే తినగలిగా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా తగ్గేదే లేదు. మనల్ని ఎవరు ఆపుతారు? వేసేయడమే ఇంకా. చూసారు కదండి, యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా డామినోస్ సంగతి చెప్పనే అవసరం లేదు. చూస్తున్నారు కదా, తగ్గేదే లేదు. చాలా క్లాసిక్గా, చాలా నీట్గా కూడా ఉంది. మనం ఎవరైనా సరే ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అన్నట్టు మన డస్కీ బ్రౌన్ బ్యూటీ గురించి మీరు విన్నారా అండి? అదేనండి మన మోనాలిసా గారు. మన కుంభమేళా ప్రయాగరాజ్లో సెలబ్రిటీగా అయ్యారు కదా, ఆవిడ హీరోయిన్ అయ్యారంట. మీకు తెలుసా? నిజమేనంటండి ఇది. డైరెక్టర్ సరోజ్ మిశ్రా గారు తన మూవీలో ఆమెకి అవకాశం కూడా ఇచ్చారంట. మూవీ నేమ్ ఏంటో తెలుసా? ది డైరీ ఆఫ్ మణిపూర్. చూడండి లైఫ్ ఎంత గొప్పదో కదా. ఒకరోజేమో సాధారణ జీవితం, ఆల్ ఆఫ్ సడన్ ఒక సెలబ్రిటీ. ఇప్పుడు మన మోనాలిసా హీరోయిన్ అండి. అన్నట్టు ఆవిడ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో మీకు తెలుసా? 21 లక్షలు తీసుకుంటుందని సమాచారం. మరి నిజమేంటన్నది ఇంకా తెలియదు. అన్నట్టు ఇలా ఓవర్ నైట్లో ఒక్కసారిగా సెలబ్రిటీ అయ్యే వాళ్ళని జనాలందరూ అంతే తొందరగా మర్చిపోతారంటారు. కానీ ఇలా మర్చిపోకుండా ఆ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని పైకి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అఫ్కోర్స్ మనకి తెలిసి కుమారి ఆంటీ ఇలా కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ సెలబ్రిటీస్ అయ్యారు, అంతే తొందరగా అందరూ మర్చిపోయారు కూడా. కానీ ఏమో
నిలబెట్టుకునే వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదా, మనకి తెలియకపోవచ్చు. చూద్దాం మన మోనాలిసా ఏమవుతుందో. ఏదేమైనా కాలం సమాధానం చెప్తుందిలేండి. ఏదేమైనా మోనాలిసా గారు ప్రస్తుతానికైతే ఇంటర్నెట్లో సెన్సేషన్గా మిగిలారు. 144 ఏళ్ళ తర్వాత జరిగిన మహాపూర్ణ కుంభమేళాకి మోనాలిసా రావడం ఏంటో, అక్కడ ఆవిడ చిన్న వ్యాపారం చేసుకుంటుంటే వీళ్ళు ఫొటోస్ తీయడం ఏంటో, ఆ ఫొటోస్ అన్నీ వైరల్గా మారి ఆవిడ సెలబ్రిటీ అవ్వడం ఏంటో, ఆ సెలబ్రిటీ ఫేమ్ నుంచి ఆవిడ ఇప్పుడు హీరోయిన్ అవ్వడం ఏంటో, నిజంగా ఇదంతా ఒక మ్యాజిక్లా ఉంది కదా. మీకెలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అక్కడ ఇంకా చాలామంది ఫేమస్ అయి ఉన్నారే. ఐఐటి బాబా గారు కూడా ఫేమస్ అయ్యారు. ఐఐటి బాబా గారి గురించి నాకేం తెలియదు అనుకోండి, అయినా అంత చదువులు చదివి సడన్గా ఇలా అయ్యారంటే ఏదైనా గ్రేటే కదా. ఐఐటి బాబా గారికి కూడా చాలామంది ఫాలోవర్స్ అయ్యారండి. మా ఫ్రెండ్ కూడా నాకు ఒక వీడియో షేర్ చేసింది చూడమని. ఇంతకీ ఐఐటి బాబా గారి అసలు పేరేంటో తెలుసా అండి మీకు? అభయ్ సింగ్. అతను హర్యానాలో పుట్టారంట. అలాగే ఐఐటి కూడా ముంబైలో చేశారంట. ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారంటండి. చాలా ఫేమస్ కంపెనీలోనే వర్క్ చేశారంట. లక్షల్లో శాలరీ ఉండేదంట. కానీ ఎందుకో కానీ అతనికి ఏదో లైఫ్లో ఫుల్ఫిల్ కాలేదు అనే ఫీల్తోని ఆ జాబ్ని కూడా వదిలేశారంట. లక్షల్లో వచ్చిన శాలరీ ఆ జాబ్ని వదిలేశారు. వదిలేసి కొద్ది రోజులు ఫోటోగ్రాఫర్గా కూడా చేశారంట. అవేవి అతనికి సాటిస్ఫాక్షన్ ఇవ్వక ఇంకా ఫైనల్గా ఈ భక్తి మార్గంలోకి వచ్చి ఇలా సన్యాసిగా మారారు. ఏదేమైనా చిన్నప్పటి నుంచి చదువుకొని ఉద్యోగం చేసి అంత హైక్లో శాలరీ ఉండి అవన్నీ వదిలేసి ఒక్కసారిగా ఇటువైపు రావడం అనేది గ్రేటే కదా. అయినా లక్షలు శాలరీ వచ్చి కూడా అది అతనికి ఆనందాన్ని ఇవ్వలేదంటే నిజంగా అది అసలు చాలా గొప్ప విషయం. అది అంటే అందరికీ కూడా డబ్బే ఫుల్ఫిల్ చేస్తుంది అన్నిటికీ అని అనుకుంటాం మనందరం. కానీ డబ్బు కన్నా ఇంకా ఏదో ఉంది అని అనేసి అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఇతని గురించి వింటూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది లైఫ్లో ఇంకేదో ఉంది అని అనేసి. యాక్చువల్లీ మనం అనుకుంటాం నేమో ఫేమో లేకపోతే డబ్బో ఇంకేదో ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటామని. మరి మీరేమంటారు? కానీ ఏదేమైనా మన ఐఐటి బాబా అయితే మాత్రం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే అతని ఫేస్లోనే కనిపిస్తుంది ఆ గ్లో అంతా. ఇదండి ఇవాళ మన తింటూ ముచ్చట్లు మోనాలిసా గారి గురించి, ఐఐటి బాబా గారి గురించి. ఏదేమైనా మన లైఫ్లో ఏ స్టోరీ విన్నా సరే ఏదో ఒక ఇన్స్పిరేషన్ అయితే కలుగుతుంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ సెలబ్రిటీ అవ్వాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగానే అన్నీ వదిలేసి సన్యాసించాలనిపిస్తుంది. కానీ రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి కదా, ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా. చూద్దాం ఈ స్టోరీలు ఎవరిని ఎటువైపు తీసుకెళ్తాయో. మా పిజ్జా కూడా పూర్తయిపోవచ్చింది. ఏది ఏమైనా ఇలాంటి ఫుడ్స్ అన్ని అప్పుడప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయాలండి. ఎందుకంటే ఏది ఎక్కువగా తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదు. రోజు ఇంట్లోనే తిన్నా బయటకు వెళ్ళేటప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే బయట రోజు తిన్నా మన హెల్త్ పాడవుతుంది. అందుకనే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడప్పుడు బయట తింటూ ఉండాలి. చూసారండి కప్ ఎంత అందంగా ఉందో. ఇందులోనే వాళ్ళు చీజ్ వేసి ఇచ్చారండి. చాలా బాగుంది కదండి కప్ అయితే. ఎనీవే బిల్ కూడా వచ్చేసింది. బిల్ కూడా పే చేసేసాం. ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే ఒక్క పిజ్జాకే ఎంతసేపు కూర్చుంది ఏంటో అనుకుంటారు. లేదా ఇంకో పిజ్జా ఆర్డర్ చేస్తానేమో అని చేస్తారు. ఈ రెండింటికన్నా ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోవడం మంచిది. ఎలాగా మన ముచ్చట్లు కూడా పూర్తయిపోయాయి. సో నేను కూడా ఇంటికి వెళ్తున్నా. బాయ్ బాయ్ డామినోస్.